హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు పైన విచారణ జరిగింది. ఇక హైకోర్టు జడ్జిలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా వచ్చిన కథనాలను సుమాటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కాగా కొద్ది రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ పైన అఫిడవిట్ ను దాఖలు చేశారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. అయితే ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం గత అఫిడవిట్ ను సవరిస్తూ మరో అఫిడవిట్ ను దాఖలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఇక 3 వారాలలో అఫిడవిట్ ను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు పైన విచారణ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు లైవ్ ద్వారా. ఇన్నారెడ్డి. శిరీష, మనం చూస్తున్నాము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎప్పుడైతే పేపర్లో వచ్చిన సమాచారం ఆధారంగా కోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించింది. ఈరోజు దీనికి సంబంధించిన విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించింది. దీంట్లో మనం గమనిస్తే హైకోర్టు జడ్జిలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అలాగనే రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా వచ్చిన కథనాల మీదనే కోర్టు దీన్ని సుమోటోగా తీసుకున్నది తెలుస్తూ ఉంది. అయితే సుమోటోగా తీసుకున్న క్రమంలో దీంట్లో హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అఫిడవిట్లో దాఖలు చేసిన అంశాలే కాకుండా ఇంకా దీంట్లో కీలకమైన అంశాలు అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్రావుకు సంబంధించిన వ్యవహారంలో ఏమైతే కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏమైతే చెప్పారు, కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన బెదిరించి డబ్బులు వసూలు చేశాము అని చెప్పేసి వ్యవహారం కావచ్చు. తర్వాత 15 కోట్లు వసూలు చేసిన తర్వాత 2 కోట్లు దీంట్లో శ్రీధర్రావు అనే వ్యక్తికి కూడా మేము డబ్బులు అందజేశాము 2 కోట్లు, తర్వాత 13 కోట్లు బేరస్ కప్పు గెలిచాము అని చెప్పన్న ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏమైతే ఉందో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా సేకరించిన ఎవిడెన్సులు అంటే ఏదన్నా శిరీష మనం గమనించవచ్చు. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక నేరం చేసిన తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది పోలీసులు తప్పకుండా చేసే ప్రాసెస్. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళు చెప్పిన కన్ఫెషన్లో ఏమైతే చెప్పారో దానికి తగ్గ ఎవిడెన్సులు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం శ్రీధర్రావు గారికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి 15 కోట్ల రూపాయలు వసూలు చేయడమే కాకుండా బ్లాక్మెయిల్ చేసి కేసులు పెట్టాము అన్న వ్యవహారంలో మనకు సమాచారం ప్రకారం శ్రీధర్రావు కూడా ఈ కేసులో ఇంప్లీట్ పిటిషన్ వేసినట్టు తెలుస్తూ ఉంది. సో మరి ఇంప్లీట్ పిటిషన్ వేశారు కాబట్టి మరి దీంట్లో సాంబశివరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఏ రకంగా కేసులు పెట్టాడు, ఎలాంటి కేసులు పెట్టించాడు, ఏ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించాడు, ఎవరు సహకరించారు, డబ్బులు ఎలా వసూలు చేశారు, డబ్బులు వసూలుకి ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారు, ఫోన్ కాల్ కావచ్చు, వాట్సాప్ కాల్ కావచ్చు, పర్సనల్గా కలవడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఏదో మన సాంబశివరావు గారు చెప్తుంటే నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికి కూడా దీంట్లో కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చిన సమాచారం ఏమైతే ఉందో దానికి తగ్గ టెక్నికల్ ఎవిడెన్స్ ఏమైతే ఉందో ఖచ్చితంగా దాన్ని కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇప్పటికే సేకరించి పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కుల ద్వారా దాన్ని కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో దీంట్లో అంటే ఈరోజు సుమోటోగా సేకరించిన ఏమైతే ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఒక సజెషన్ చేసింది. హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏమైతే దీంట్లో అఫిడవిట్ దాఖలు చేశారో ఇన్ డీటెయిల్ ఇంకా చాలా లోతుగా అధ్యయనం చేసిన రిపోర్ట్ను సబ్మిట్ చేయాలని చెప్పని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో మనం చూడవచ్చు. ఒకవేళ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏదో రకంగా మాయ చేసో లేకపోతే కేసు లేకుండా చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ సాంబశివరావు లాంటి వ్యక్తులు కానీ ఒకసారి హైకోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాత తప్పు కనుక చేస్తే ఖచ్చితంగా తప్పించుకునే ఛాన్స్ లేదు అన్నది మనకు చాలా స్పష్టమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే 3 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి ఆర్డర్లు జారీ చేస్తూ తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేయడం జరిగింది. ఖచ్చితంగా ఆగస్టు 20 లోపులో కన్ఫెషన్ స్టేట్మెంట్లో సేకరించిన సమాచారం కావచ్చు, ఇప్పటి వరకు సేకరించిన ఎవిడెన్సులు, టెక్నికల్ ఎవిడెన్సులు కావచ్చు, ఇప్పటికే హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇన్ డెప్త్ అనాలిసిస్ ఏమైతే ఉందో భుజంగరావు అనే వ్యక్తి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో శ్రీధర్రావు అనే వ్యక్తిని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారు, ఏ రకమైన కేసులు పెట్టించారు, ఎన్ని కేసులు పెట్టించారు, ఏ పోలీస్ స్టేషన్లో పెట్టించారు,
దానికి సహకరించిన వ్యక్తులు ఎవరు అంటే కేసులు పెట్టాలంటే ఖచ్చితంగా పై స్థాయి నుంచి ఫోన్లు చేయాలి, వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా అక్రమంగా పెట్టిన కేసులే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసి బ్లాక్మెయిలింగ్ కోసం పెట్టిన కేసులే. మనం చూడొచ్చు శిరీష, ప్రధానంగా మనం గమనిస్తే ఎవరైనా సరే ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు ఇచ్చిన తర్వాత వదిలేస్తారు. కానీ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్లో శ్రీధర్ రావు అనే వ్యక్తి దగ్గర డబ్బులు వసూలు చేసిన తర్వాత కూడా మేము కేసులు పెట్టించామని చెప్పిన విషయాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. మరి సాంబశివరావు అనే వ్యక్తి సదరు జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి మరి ఈ రకంగా ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ వచ్చింది, నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికి కూడా కోర్టు మాత్రం వదలదు. కోర్టు దీని మీద ఇన్ డీటెయిల్ సమాచారాన్ని కోరింది కాబట్టి 3 వారాల్లోగా అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే శిరీష, అంటే శ్రీధర్రావు అనే వ్యక్తిని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారు, ఏ రకంగా కేసులు పెట్టించారు, ఏ రకంగా డబ్బులు వసూలు చేశారన్న విషయంలో దీంట్లో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరిని ఏ రకంగా ట్యాప్ చేశారు, పిన్ టు పిన్ అంటే ప్రాసిక్యూషన్ నిలబడటానికి పోలీసులు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్లు అంటే ఎక్కడ, ఏ సమయంలో, ఎప్పుడు, తర్వాత దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఏంటి, సపోజ్ ఒక వ్యక్తి కన్ఫరెన్స్ స్టేట్మెంట్ చెప్పిన సమాచారానికి సంబంధించి దాంట్లో టైం కూడా అంటే 6కి ఫోన్ చేశాము, 7:30కి వీళ్ళు కలిశారు, నెక్స్ట్ 2 రోజుల తర్వాత వీళ్ళు మేము కలిసామన్న ఎవిడెన్స్ చెప్తారు. సో వీళ్ళు చెప్పిన సాక్ష్యాలు అంటే ఈ సాక్ష్యాలకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరిస్తారు కాబట్టి టోటల్గా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా కలిపి అఫిడవిట్లో దాఖలు చేయమన్నారు. ఇక ఎవరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు రాజకీయ నాయకులు కావచ్చు, సాంబశివరావు లాంటి మీడియేటర్స్ కావచ్చు, తర్వాత ఎవరున్నా కూడా కోర్టు సుమోటో వేసింది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఎవరు కూడా అంటే తప్పించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా తప్పించుకునే అవకాశం లేదు, ఖచ్చితంగా దోషులకు నిలబడాల్సిందే. సో ఈ నేపథ్యంలోనే 3 వారాల్లోగా పూర్తి స్థాయి అంటే ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశారు శ్రీనివాస్ రెడ్డి గారు, దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్గా పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పని కేసును ఆగస్టు 20కి వాయిదా వేయడం జరిగింది శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.